మెదక్ జిల్లా చేగుంట్ మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదని నిరసన తెలిపిన టీఆర్ఎస్ కార్యకర్తలు. ఒకసారి మాట్లాడు పేపర్ చూపించమంటున్నాం, తప్పనిసరి కదా ఇచ్చినట్టు మాట్లాడమంటున్నాం. ఒకసారి మాట్లాడు మీ దగ్గర పేపర్ చూపించండి మాకు అంతే. లబ్ధిదారుల గురించి మేము సాయం చేస్తాం సార్. స్థానిక లబ్ధిదారుడు ఉన్నాడు, ఈయనకి లబ్ధి జరగలేదు, ఈయనకు అన్యాయం జరిగింది, మీరు ఫైట్ చేస్తాం. దానికి రెడీ సార్. లబ్ధిదారులు తెచ్చినాం మేము, దాని గురించి కావాల్సింది కావాలి కదా. ఏం లేదండి, ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రోగ్రాము ఏమంటుండ్రు ఎస్ఐ గారు ఏమంటుండ్రు అంటే మంత్రి వస్తున్నాడు సడుగు జరగాలంటే మేమేం జరుగుతాం, మా ఎమ్మెల్యే గారు లేదు, మా ఎమ్మెల్యే గారు లేదు, మేము ఎందుకు జరుగుతామండి అంటే సార్ ఇన్ఛార్జ్ గారు మాట్లాడండి. నేను ఏమంటే మీ మీద కోపాలు కాదు, మాకేంటంటే బ్యానర్ కు అన్న ఎమ్మెల్యే గారు కూడా పెట్టాలంటున్నాం. అంతా వ్యక్తి ప్రజాపాలనలో ఉండాలి. కేంద్రమైనటువంటి చేగుంట గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా చివరి రోజు అయిన చేగుంట మండల ఆఫీసు వద్ద ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించడంలో ప్రజాపాలనలో బాగా ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ప్రోటోకాల్ సిస్టంలో మేము గతంలో మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గారి రఘునందన్ రావు గారి ఫోటో వేసి అక్కడ మేము ఆయనను కూడా ఆహ్వానించడం. ఈరోజు ఇక్కడ చూస్తుంటే కాంగ్రెస్ పాలనలో కనీసము స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో లేదు, స్థానిక ఎంపీపీ గారి ఫోటో లేదు, జెడ్పీటీసీ గారి ఫోటో లేదు, ఒక స్థానిక సర్పంచ్ గారి ఫోటో లేదు. ఇది ప్రోటోకాల్ సిస్టమ్ కాదు. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ కార్యకర్తలు వేదికపైకి పోయి అధికారులను తోచేసుకుంటా కాంగ్రెస్ కార్యకర్తలు వేదిక మీద కూర్చోవడం సరైన పద్ధతి కాదని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. 6వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పారు కాబట్టి ప్రజలు కూడా చేగుంట గ్రామ ప్రజలు మరియు రైతులు కూడా అందరూ రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మా ఎమ్మెల్యే గారి ఫోటో లేదని చెప్పేసి మేము కూడా మన ఇన్ఛార్జి జన్మనాయకును అడిగినాము. అడిగితే అన్న అట్లా కాదు సార్, ఇట్లా కాదని చెప్పేసి లేదు అక్కడ ఎక్కడ కూడా పెట్టలే కాబట్టి మేము ఇక్కడ పెట్టలే అన్నారు. కొన్ని ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు ఉండే మనకు రఘునందన్ అన్న అప్పుడు కూడా పెట్టిరు కదా సార్ మరి అంటే అప్పుడు పెట్టిరన్నా, ఇప్పుడు మాకు చెప్పలేరు, మాకు పెట్టాలన్నారు. అట్లా కాదు, ఖచ్చితంగా పెట్టాలని మేము అన్నాము. దానికి మేము సార్ను అడగడం జరిగింది. కాబట్టి ఇది ప్రజాపాలనలో ప్రజలే ఉండాలి, ప్రజలే చేయాలి. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క ఇప్పుడు మన ఆరోగ్య మంత్రి వర్యులు అన్నగారు వచ్చిర్రు, మేము కూడా ఆయనకు ఇచ్చేస్తున్నాం. కానీ అక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నట్టు ఉన్నది, ప్రజలు ఎవరు లేరు. అక్కడ కలెక్టర్ గారు వస్తే కూడా కలెక్టర్ గారిని కూడా కిందికి నూతినంత ఇది ఉన్నది. మేము చూస్తూనే ఉన్నాము. ఒక కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని ఒకరిని కూడా మీకు ఎక్కించిన దినం లేదు. ఇప్పుడు చూస్తూ ఇంత ఘోరమ్మా, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత ఇదే రేవంత్ రెడ్డి గారిది నాయకత్వం ఇంత ఘోరం ఉంటుందా? ఆరు చెప్పినావు అయ్యా, మీ ప్రజలు మీరే ఉంటారా? మీ నాయకులే ఉంటారా? అక్కడ మీరే ఉంటారా? అధికారులు ఉండరా? అధికారుల పరిపాలన అని చెప్పినప్పుడు అధికారులు ఉండాలి. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మీదేనా? కార్యకర్తలు ఉండొద్దు కదా, ఒక కార్యకర్త కూడా మీద ఉండొద్దు కదా. కార్యకర్తలు ఎందుకు మీద ఉంటున్నారు? ప్రజాపాలన ప్రజలు ఉండాలి. ప్రజలు వచ్చిన మనిషి మంత్రి వారిలో తెలుసుకోవాలి, ప్రజలది ఏంది ఇబ్బందులు ఏంది, వాళ్ళ బాధలు ఏంది, ఎందుకు పెడుతున్నారు, గృహలక్ష్మి ఏంది, అవన్నీ చూసుకోవాలి.